నమస్తే, వెల్కమ్ టు ఇండియా 360. బద్ధ శత్రువు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ ఉంటే ఏం చేస్తారు? సాధ్యమైనంత వరకు తగిన శాస్తి జరిగిందని చాలామంది వదిలేస్తారు. కానీ భారత్ అలా చేయదు. భారత నేవీ మళ్లీ తన ఔదార్యాన్ని చాటుకుంది. సోమాలి సముద్రపు దొంగల చేతికి చిక్కిన 19 మంది పాకిస్తానీ మత్స్యకారులను భారత నేవీ కమాండోలు కాపాడారు. అంతకుముందు అదే సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఇరాన్ నౌకను కూడా భారతే కాపాడింది. ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్లు ఒకటి కాదు, రెండు కాదు. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు మొదలైన తర్వాత ఎన్నో మిషన్లను విజయవంతంగా పూర్తి చేసింది. సముద్రంలో కష్టాల్లో ఉన్నామని ఎవరు సందేశం పంపినా కాల్ చేసిన క్షణాల్లో వారి చెంతకు చేరి కాపాడుతోంది. ఎజెండాలతో సంబంధం లేకుండా నేనున్నానంటూ అభయ హస్తాన్ని అందిస్తోంది. అరేబియా సంద్రంలో భారత్ నేవీ హీరోగా వ్యవహరిస్తోంది. అరేబియా సీలో పవర్ఫుల్ నేవీ ఏది? దాడులకు గురయ్యే నౌకలను కాపాడేది ఎవరు? సముద్రపు దొంగలను తరిమి కొట్టేది ఏ నేవీ? అరేబియా సముద్రంలో భారత్ నేవీ హీరోగా మారింది. అద్భుతమైన యాక్షన్స్ తో, ధైర్య సాహసాలతో సముద్రాన్ని ప్రశాంతంగా ఉంచుతోంది. పక్షం రోజులుగా ఇండియన్ నేవీ భారతీయులతో పాటు పలు దేశాల పౌరులను కాపాడింది. భారత ప్రయోజనాలను రక్షించింది. ఒకవైపు ఎర్ర సముద్రంలో హూతీలు, అమెరికా పోరాటం సాగుతుంటే, అదే ప్రమాదకరమైన ప్రాంతంలో సముద్రపు దొంగల నుంచి పాకిస్తానీ పౌరులను కూడా భారత్ రక్షించింది. జనవరి 29న అల్నేని అనే షిప్పింగ్ నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఇరానీ జెండాతో ఉన్న ఈ చేపల ఓడలు సిబ్బంది మొత్తం పాకిస్తానీయులే. ఈ ఓడను 11 మంది సముద్రపు దొంగలు వెంటాడారు. ఇరానీ నౌకలోని పాకిస్తానీయులను బందీలుగా పట్టుకున్నారు. నౌకలో మొత్తం 19 మంది పాకిస్తానీయులు ఉన్నారు. భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ సుమిత్ర యాక్షన్లోకి దిగింది. హైజాక్ చేయబడిన నౌకను గుర్తించింది. వెంటనే ఆ నౌక వద్దకు చేరుకుంది. నౌకను విడిచిపెట్టకపోతే చర్యలు తప్పవంటూ ఇండియన్ నేవీ కమాండోలు వార్నింగ్ ఇచ్చేశారు. దీంతో గత్యంతరం లేక సోమాలి సముద్రపు దొంగలు నౌకను విడిచిపెట్టారు. ఈ రెస్క్యూ ఆపరేషన్కు ముందు కూడా భారత నేవీ మరో నౌకను రక్షించింది. ఆ నౌక పేరు ఎఫ్వి ఇమాన్. అది కూడా ఇరాన్కు చెందిన మత్స్యనౌక. దాన్ని కూడా సోమాలి సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. నౌకలో 17 మంది మత్స్యకారులు ఉన్నారు. సోమాలిలోని తూర్పు తీరంలో సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. హైజాక్ కు గురైన ఎఫ్వి ఇమాన్లోని సిబ్బంది ఎన్ఓఎస్ సందేశాన్ని పంపారు. తక్షణమే భారత నౌకాదళం స్పందించింది. హైజాక్ కు గురైన నౌకను సర్కిల్ చేసింది. ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధ నౌకలోని ఏఎల్హెచ్ ధ్రువ్ చాపర్తో కమాండోలు యాక్షన్లోకి దిగారు. భారత కమాండోలు రావడాన్ని చూసి సముద్రపు దొంగలు పరారయ్యారు. ఇరాన్ నౌకను సేఫ్గా భారత కమాండోలు పంపించారు. జనవరి 27న కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. లోరెంజు పూటో అనే శ్రీలంక మత్స్యనౌక సోమాలియా తీరం సమీపంలో హైజాక్కు గురైంది. దీనిలోకి 3 పైరేట్స్ చొరబడ్డారు. లోరెంజు ఫూటో నుంచి ఎన్ఓఎస్ అందుకున్న భారత నౌకాదళం ఐఎన్ఎస్ శారదను మోహరించింది. హైజాక్ అయిన నౌకను గుర్తించి హైసీ గార్డియన్ను రంగంలోకి దింపింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ మొదలైన తర్వాత లంక నౌకాదళం కూడా వచ్చింది. ఇరు దేశాల నౌకాదళాలు యాక్షన్లోకి దిగడంతో నౌకను సురక్షితంగా సముద్రపు దొంగల నుంచి విడిపించారు. 6 మత్స్యకారులను కాపాడారు. సముద్రపు దొంగలు లొంగిపోయారు. అయితే భారత్ కేవలం సముద్రపు దొంగలపై మాత్రమే ఇలాంటి ఆపరేషన్స్ చేపట్టడం లేదు. ఎర్ర సముద్రంలోని హూతీల దాడుల నుంచి నౌకలను కాపాడడంలోనూ ముందుంది. 2 రోజుల క్రితం గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్పై హూతీ ఉగ్రవాదులు దాడులు చేశారు. అప్పుడు కూడా భారతే యాక్షన్లోకి దిగింది. హూతీల దాడులతో బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ ఎంవి మార్లిన్ లువాండా మంటల్లో చిక్కుకుంది. ఈ నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 22 మంది భారతీయులు కాగా ఒక బంగ్లాదేశీ పౌరుడు ఉన్నాడు. ఎన్ఓఎస్ అందుకున్న భారత నేవీ వెంటనే ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను రంగంలోకి దింపింది. 10 మంది భారత నేవీ కమాండోలు కాలిపోతున్న ట్యాంకర్లోకి ఎంటర్ అయ్యారు. ఆ ఓడలో మంటలను అదుపు చేసి సిబ్బందిని కాపాడారు. అందుకు భారత నౌకాదళానికి ఎంవి మార్లిన్ లువాండా కెప్టెన్ అభిలాష్ రాబర్ట్స్ ధన్యవాదాలు తెలిపారు. ఇదే కాదు, జనవరి మొదటి వారంలో ఒక లైబీరియన్ జాతీయ పతాకం ఉన్న నౌక ఎంవి లీలాను బ్రెజిల్ నుంచి బెహ్రెయిన్ సరుకులను తీసుకువెళ్తోంది. ఈ ఓడలో 15 మంది భారతీయులతో సహా మొత్తం 21 మంది ఉన్నారు. అయితే సాయుధులైన వ్యక్తులు ఎంవి లీలాను హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఎంవి లీలా నుంచి వచ్చిన ఎన్ఓఎస్ కు భారత నేవీ స్పందించింది. అక్కడికి క్షణాల్లో చేరుకుంది. సాయుధ వ్యక్తులు పారిపోయారు. ఆపదలో ఉన్న ఆ నౌకను కాపాడారు. డిసెంబర్ 23న మరొక లైబీరియన్ జెండా ఉన్న నౌక ఎంవి చామ్ ఫ్లూటోపై డ్రోన్ దాడి జరిగింది. ఇది సౌదీ అరేబియాలోని జుబైల్ నుంచి కర్ణాటకలోని మ్యాంగ్లూర్ పోర్టుకు బయలుదేరింది. అయితే ఓడలో మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన భారత నేవీ వెంటనే ఓ విమానాన్ని, యుద్ధ నౌకను, కోస్ట్ గార్డు నౌకను సాయం చేయడానికి మళ్లించింది. ఎంవి చామ్ ఫ్లూటో ట్యాంకర్ను సురక్షితంగా తరలించింది ఇండియన్ నేవీ. అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలు హైజాక్ చేయడం, హూతీలు దాడులకు దిగడం, భారత నేవీ అడ్డుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది.
అరేబియా సముద్రంలో వచ్చే ప్రమాద సంకేతాలకు భారత నౌకాదళం స్పందిస్తోంది. సోమాలియా తూర్పు తీరం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ఓడ ఎవరిది, సిబ్బంది ఎవరు, ఎజెండాతో సంబంధం లేకుండా సాయం చేసేందుకు భారత్ పరుగులు పెడుతోంది. అయితే అరేబియా సముద్రంలో భారత్ మాత్రమే ఎందుకు స్పందిస్తోంది? ఈ ప్రాంతంలో ఇతర దేశాలకు చెందిన నౌకాదళాలు ఏం చేస్తున్నాయి? ఆపదలో ఉన్న ఓడలకు సాయం చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? ఇతర దేశాలకు దాడులను అడ్డుకునే సామర్థ్యం లేదా? చైనా నేవీ ఏం చేస్తుంది అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్నాయి. నిజానికి పరిశోధనల పేరుతో చైనా నౌకలు ప్రపంచాన్ని చుట్టుముడుతున్నాయి. ఈ సంక్షోభాలు ఆ నౌకలకు తెలియనివి కాదు. సరిగ్గా సముద్రపు దొంగలు ఎక్కడ రెచ్చిపోతున్నారో ఒకసారి చూడండి. ప్రధానంగా సోమాలియా తీరంలోనే. సోమాలియాకు ఉత్తరాన ఉన్న దేశం ఏది అంటే జిబౌటి. ఇక్కడ చైనాకు ఓ నేవల్ బేస్ ఉంది. జిబౌటిలోని డోరాలే తీరంలో బహుళ ప్రయోజనార్థం చైనా నౌకాశ్రయం ఉంది. ఇక్కడ చైనా నౌకాదళం కూడా ఉంది. చైనాకు జిబౌటిలో ఆర్మీ స్థావరం కూడా ఉంది. కానీ చైనా నౌకలు విపత్తు సందేశాలకు స్పందించడం లేదు. నిజానికి ఎన్ఓఎస్ సందేశం పంపితే ఆ ప్రాంతంలోని అన్ని నౌకలకు ఆ సందేశం చేరుతుంది. చేపలు పట్టే ఓడలైనా, వాణిజ్య నౌకలైనా, తీరరక్షక నౌకలు, యుద్ధ నౌకలు అనే దానితో సంబంధం లేకుండా ఎన్ఓఎస్ అన్ని షిప్పులకు వెళ్తుంది. అలాంటప్పుడు ఇరాన్ నౌకలను రక్షించడానికి చైనా నౌకలు ఎందుకు రంగంలోకి దిగలేదు? హైజాక్ చేయబడిన ఇరాన్ నౌకలో ఉన్న పాకిస్తానీ సిబ్బందికి డ్రాగన్ నేవీ ఎందుకు సాయం చేయలేదు? చైనా, పాకిస్తాన్, ఇరాన్ బ్రదర్స్గా చెప్పుకుంటున్నాయనే విషయం గుర్తుంచుకోవాలి. బీజింగ్కు కొత్త బెస్ట్ ఫ్రెండ్ ఇరానే. ఆ రెండు దేశాలతో ఎంతో సాన్నిహిత్యమున్నదని చెప్పుకుంటున్న చైనా సాయం మాత్రం చేయడం లేదు. పోనీ ఆయా నౌకలను రక్షించే సామర్థ్యం చైనాకు లేదా అంటే అది కూడా లేదనే చెప్పాలి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేవీ తమదని చైనా ఎప్పుడూ డప్పు కొట్టుకుంటుంది. అంతేకాదు, అరేబియా సముద్ర తీరంలోని గ్వాదార్ పోర్టులో చైనా నేవీ ఉంది. కానీ డ్రాగన్ నేవీ మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. విపత్తులో ఉన్నామని ఎవరైనా ఎన్ఓఎస్ సందేశం పంపినా చైనా నేవీ పట్టనట్టు వ్యవహరిస్తుంది. నవంబర్లో గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో సోమాలి సముద్రపు దొంగలు లైబీరియన్ జెండాతో ఉన్న వాణిజ్య నౌకను హైజాక్ చేశారు. సెంట్రల్ పార్క్ అనే ఆ నౌక నుంచి ఎన్ఓఎస్ సందేశం వెళ్ళింది. సమీపంలోనే చైనా సైన్యానికి చెందిన 3 నౌకలు ఉన్నాయి. కానీ సెంట్రల్ పార్కు నౌక సందేశాన్ని చైనా సైన్యం అస్సలు పట్టించుకోలేదు. విపత్తు సందేశాలకు స్పందించకూడదని చైనా నిర్ణయించుకుంది. అయితే ఎన్ఓఎస్ కాల్స్పై అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి? సముద్రంలో ఏదైనా ఓడ ప్రమాదానికి గురైతే సాయం కోసం కాల్స్ లేదా సందేశాలను పంపితే సమీపంలోని అన్ని నౌకలు స్పందించి తక్షణమే సాయం అందించాలి. సముద్ర తీరాల్లోని జీవిత భద్రతకు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చట్టం ఇదే చెబుతుంది. నౌక, విమానం ఏదైనా సరే ఆపదలో ఉన్నట్లు సిగ్నల్ అందితే వెంటనే స్పందించాలి. వేగంగా వెళ్లి సాయం చేయాలి. వీలైతే తాము వస్తున్నామని వారికి సందేశాన్ని కూడా పంపాలి. కానీ కష్టాల్లో ఉన్న నౌకలకు సాయం చేయనిది చైనీయులు మాత్రమే కాదు, అమెరికా కూడా అలానే వ్యవహరిస్తుంది. జిబౌటిలో చైనాతో పాటు అమెరికాకు కూడా మిలిటరీ బేస్ ఉంది. దీన్ని క్యాంప్ లెమనార్ నేవల్ బేస్ అంటారు. సోమాలియా సముద్రపు దొంగల ఓడలు హైజాక్కు గురైనప్పుడు ఈ నేవల్ బేస్లో అమెరికా నౌక ఒక్కటి కూడా లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. సమస్యాత్మక ఎర్ర సముద్రంలో యునైటెడ్ స్టేట్స్ సంకీర్ణ దళాలకు నాయకత్వం వహిస్తుంది అమెరికానే. ఓడలకు నిజంగా సాయం అవసరమైనప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం ఎక్కడ దాక్కుంది? ఓడల భద్రతకు భరోసా ఇవ్వడానికే ఎర్ర సముద్రంలో సంకీర్ణ దళాలను అమెరికా ఏర్పాటు చేసింది. అలాంటి యునైటెడ్ స్టేట్స్ నిబద్ధత ఏమైంది? నిజానికి ఎర్ర సముద్రం ప్రాంతంలో అమెరికా నేవీకి చెందిన కెరియర్ స్ట్రైక్ గ్రూప్ను ఈ ప్రాంతంలో మోహరించింది. యుఎస్ఎస్ డ్వైట్ డి ఐసెన్హోవర్, ఆర్లీ బోర్క్ క్లాస్ డిజాస్టియర్లు, యుఎస్ఎస్ గ్రావెలిమ్, యుఎస్ఎస్ లెబూన్, యుఎస్ఎస్ మైషన్ వంటి యుద్ధ నౌకలు ఉన్నాయి. బ్రిటిష్ నేవీకి చెందిన డిస్ట్రాయర్ హెచ్ఎంఎస్ డైమండ్ కూడా ఉంది. డెన్మార్క్, కెనడియన్ సాయుధ దళాలు కూడా గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ఎర్ర సముద్రంలోని బాబెల్ మాండబులోని దళాలను మోహరించాయి. ఆ దేశాలు సంయుక్తంగా గస్తీ నిర్వహించాల్సి ఉంది. కానీ ఏవీ పట్టించుకోవడం లేదు. సాధ్యమైనంత వరకు ఎస్వెస్ ట్రాకింగ్ పరికరాలను ఆఫ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న ఓడలను రక్షించడానికి ప్రతిసారి భారత నేవీ మాత్రమే రంగంలోకి దిగుతోంది. సముద్రంలో పాకిస్తానీలు, ఇరాన్, శ్రీలంక మత్స్యకారులను రక్షించడంతో పాటు కాలిపోతున్న బ్రిటన్, లైబీరియా నౌకలను భారత నేవీ కమాండోలు ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుతున్నారు. సాహసోపేతమైన మిషన్లను నిర్వహిస్తూ కష్టకాలంలో మేమున్నామంటూ భారత నేవీ అద్భుతంగా పనిచేస్తుంది. అరేబియా సముద్రంలో నమ్మకమైన భద్రతా దేశంగా పదే పదే భారత నేవీ రుజువు చేసుకుంటుంది.